యాశ్వా మెస్సీయ నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన సబ్బాత్ షాలోమ్స్. ఈ అవకాశం నాకు అనుగ్రహించినందుకు అయ్యగారికి వందనములు. మీరు శ్రద్ధగా నా యొక్క మాటలు అంగీకరిస్తారని నేను ఆశతో మీ వద్ద నిలబడి ఈ ఎలోహిం వాక్యం మీకు చెప్పాలని ఆశతో ఉన్నాను. తప్పులుంటే క్షమించండి, అంత అనుభవం లేనివాడిని అని మీకు తెలుసు కదా. సరే, మనం ఇప్పుడు చదివిన వాక్యంలో ఒకసారి రిపీట్ చేసుకుందాము. ఈ మత్తయి 25వ అధ్యాయము 31 నుంచి కొన్ని వాక్యం చదువుకుందాము. ముందు ఎవరైనా నా గురించి కాస్త ప్రేయర్ చేస్తే నాకు ధైర్యంగా ఉంటుందని. కొంచెం ఎవరైనా ప్రేయర్ చేయండి. షమ్మే బ్రదర్ చేయగలరా సార్? ప్రేయర్ చేయగలరా? అందరికి షలోం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. గడిచిన కాలం మొత్తం మీరు ఎక్కల చట్టున భద్రపరిచి కాచి కాపాడి అయా ఈ సబాతు రోజు మీ మహిమగల పాదాల వద్ద అయా మోకరించుకోవడానికి, మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలైనా. అన్నని దానిలన్నీ మీ మహిమగల పాదాల వద్ద వాక్యం చెప్తుండగా మీరే ధైర్యపరచండి ఆయన. మీ కృపగల హస్తాలతో దీవించండి ఆయన. స్తోత్రం నాయన. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట మీ మాటల చేత అయ్యా ఏర్పాటు చేసుకొని మీరే మహిమపరుచుకొని అరే మీ చిత్తం అయితే అయ్యా నిజమైన వాక్యాన్ని, నీతి కలిగిన వాక్యాన్ని మాకు బోధిస్తుండగా మేము హృదయము మీ తట్టు తిప్పుకొని ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని మీ మహిమగల పాదాల వద్ద ప్రతి విషయంలోని లోబడి ఉండే కృపను మాకు అనుగ్రహించండి ఆయన. స్తోత్రం నాయన. అయ్యా మీ చిత్తం అయితే మరొకసారి దానిని మీ చేతులకు అప్పగించుకుంటూ చెప్తున్న వాక్యాన్ని త్రుట్టిల్లకుండా మీ మార్గంలో నిలిచే అయ్యా బలమైన వాక్యాలుగా ఉండి, బలమైన మాటలుగా ఉండి దానిలన్నీ స్థిరపరచుకున్న ఆయన. స్తోత్రం చెల్లించుకుంటూ మా సంఘ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుని ఆశీర్వదించారు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇది మనకిప్పుడు ఈ వాక్యము కేవలం ధర్మశాస్త్రంలోనే ఉంది. ఇది ఎలోహిం గారు మోషే ద్వారా మనకు అనుగ్రహించిన వాక్యం. మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రం అనుగ్రహించారు. మన రక్షకుడైన యాశ్వా మెస్సీయ నామం ద్వారా కృపా కనికరం మనకు అనుగ్రహించారు ఆయన. సత్యము మనకు బోధింపబడింది మన రక్షకుడైన యాశ్వా మెస్సీయ ద్వారానే. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం 2 భాగాలని అందరికి తెలుసు. 4 వరకు అది పరిశుద్ధుడైన ఎలోహిం మన పరమ తండ్రికి చెందుతాయి. తర్వాత 5 నుంచి 10 వరకు మనకి మన తోటి సహోదరులకు, మన మిత్రులకు, మన సభ్యులకు, మన కుటుంబీకులకు, మన సహోదరులకు చెందుతాయి. వాటి ద్వారా వారి మధ్యన మనం ఎట్లా ఉండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఎలోహింకి ఇష్టముగా ఉండాలి. అది ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఇష్టమైన జీవితం మనం జీవించాలి. అది ఆయనకి ఇష్టమైన అదే భక్తి, నిజమైన భక్తి కూడా అది. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఆయన ఏమంటున్నారు? ఆ చివరి దినాన అంతిమ దినమున ఆయన అందరినీ పోగు చేస్తారన్నమాట. పోగు చేసి వాళ్ళు డివైడ్ చేస్తారు, గొర్రెలు మేకలలాగా. గొర్రెలు చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారంటే చాలా గొప్ప మాట కదా అది. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారంటే తండ్రి చిత్తము నెరవేర్చిన వారులారా, తండ్రి చిత్తమును 100% నెరవేర్చిన వారులారా. అది అన్యుడే కానీ, ఒక నాకు దేవుడంటే ఎవరో తెలియదు, అసలు ఆయన నమ్మను అనే నాస్తికుడే కానీ, అన్నీ తెలిసి ఆయన చిత్తం నెరవేర్చువారే కానీ, అందులో వారందరినీ ఆయన పోగు చేసి నా తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన ఈ యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పారు ఆయన. ఏంటి వాళ్ళకున్న అర్హత ఏంటి, వాళ్ళు పొందుకున్నది ఏంటి అంటే, వాళ్ళు అప్పుడు ఆయన ఈ వాక్యం చెప్తారు. అప్పుడు ఆయన 34 చదవండి అమ్మా. 25వ అధ్యాయం 34వ వచనం నుంచి. మత్తయి 25వ అధ్యాయము 34వ వచనం.
అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి, మీ కొరకు సిద్ధపడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పారు. ఆయన చెప్తూ ఏమంటారంటే, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిరి, నేను దాహము గొంటిని, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను వస్త్రహీనుడై ఉన్నాను, చలితో వణుకుతున్నాను, మీరు నాకు వస్త్రం ఇచ్చారు, నేను వ్యాధినై హాస్పిటల్లో ఉంటే నన్ను మీరు పరామర్శించడానికి వచ్చారు, పరదేశినై ఉంటిని, నన్ను మీరు చేర్చుకొని మీ చెంత నేను ధైర్యముగా జీవించుటకు మీరు నన్ను సిద్ధపరిచారు. ఇవన్నీ ఆయన చెప్తూ ఉంటే నిజంగా మేలు చేసేవాడికి అది తెలీదు. సాధారణంగా మేలు చేసేవారికి, పొరుగు వాళ్ళకి మేలు చేసేవారు అలా చేసి కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతి తెలియకూడదు కదా, ఆ విధంగా మర్చిపోతారన్నమాట. అయ్యా మేమెప్పుడు చేసాము నీకు, నువ్వెప్పుడు మేము ఆకలి కొండగా నీకు ఆహారం ఇచ్చాము, తప్పిక కొంటే దాహం ఇచ్చాము, మీరెప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, మీరెప్పుడు దిగంబరై ఉన్నారు అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఈ అల్పులైన వారికి, ఈ పేదవారికి, ఈ విధవరాలికి, ఈ అభాగ్యులకు, ఎవ్వరూ లేని ఈ యొక్క నేను ఏర్పరచుకున్న ఈ పిల్లలకి మీరు సహాయం చేశారు కాబట్టి అదే నాకు మీరు చేసినట్టు పరమతండ్రి చిత్తము నెరవేర్చిన వారు మీరు అంటారు. మేకల వైపు చూపిస్తూ, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దాహం కొన్నాను, మీరు నాకు దప్పిక ఇవ్వలేదు, దిగంబరే ఉన్నాను, పట్టలేదు, ఆరోగ్యం లేక పడి ఉన్నాను, మీరు నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఈ విధంగా చెప్తుంటే మీరెప్పుడు ఆకలి కొన్నారు నాయన, నా దగ్గర జీవజలం ఉందంటారు, మీరు జీవాహారం నేనే అన్నారు, మీరెప్పుడు ఆకలి కొన్నారు, మేము ఎప్పుడు చూడలేదే అని వాళ్ళు తప్పించుకుంటారనమాట. వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే తినుము తాగుము సుఖించుమంటూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అన్ని బైబిల్ అంతా తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు. వారు ఏంటంటే వాళ్ళ కుటుంబం, వారి పిల్లలు అంతవరకే లిమిట్. ఎదుటివాడికి సహాయం చేయటానికి వాళ్ళకి మనసు రాదు. ఒక ధనవంతుడు ఏమంటాడు, ఆయన తండ్రి నేను నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అంటాడు. వాడు పెద్ద అహంకారి, గర్వం అనమాట. ఆవిడొచ్చి ఏముందని ఆయన ఆజ్ఞలు గైకోని అంటాడు. ఆజ్ఞలను గైకుంటూనే ఉన్నాను నేను, నా తాత ముత్తాతల నుంచి అదే పని మాకు. ఏంటి వాడు గైకోని ఆజ్ఞలు? ఆ 4 గైకుంటాడు. ఏంటవి? తండ్రికి సంబంధించినవే, సబ్బాతుకి వెళ్ళటం, పండగలు చేయటం, మళ్ళీ తర్వాత ఆయన దశాంశం ఇవ్వటం, ఇవే అంతవరకు సరిపోయింది అనుకుంటాడు వాడు. అసలైంది ఏంటంటే ప్రేమ, దయ, కృప, ఇవి మర్చిపోయాడు అనమాట. అవి ఎందుకంటే అవి లాస్ కదా, వాడు జేబులోంచి పెట్టవలసి వస్తుంది, వాడు సంపాదనలోంచి పెట్టవలసి వస్తుంది, కనుక వాడు దాన్ని పేదవాడికి పెట్టడు. అప్పుడు ఆయన ఏమంటారు, నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, ఒకటి తక్కువైంది నీకు, నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టంటే వాడు ఏమంటాడు, కుండు వెళ్ళిపోతాడు. ఏంట్రా ఈయన్ని అడిగే, నేను ఏదో నా ఆస్తి ఏదో నాకు మేలు చేస్తాడని మాట చెప్తే ఆస్తిని అంతా అమ్మి వీళ్ళకి ఇమ్మంటాడు ఏంటి? వాళ్ళు ఎవరాళ్ళు? నా సహోదరులా, నా బంధువులా, నా మిత్రులా? పరదేశులకి ఇమ్మంటాడు, విధవరాళ్ళకి ఇమ్మంటాడు. అరే ఆయన సణుక్కు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన ఏమంటారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభం అంటాడు. అంత భయంకరమైన క్యారెక్టర్ అనమాట వాడిది. ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అబ్రహాం గారు ధనవంతుడు కాదా? మరి వాళ్ళు ఆయన చిత్తము నెరవేర్చే వారికి అటువంటి అవకాశం అబ్రహాం గారు చేశారంటే అది ఆయన కృప. ఆయన నమ్ముకున్నాడు, ఆయన స్నేహితుడు, ఆయనతో కలిసి నడిచిన ఆయన ఏమీ స్వార్థానికి ఆయన సంపాదించుకోలేదు. ఆయన బీదలకు ఇచ్చేవాడు, ఆయన విధవరాళ్ళకి ఇచ్చేవాడు, ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళందరినీ సొంత బిడ్డలాగా చూసుకునేవాడు ఆయన. అందుకే ఆయన అంత పేరు. మనం ఏ బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చివరి వరకు ఎవరు ఏ భక్తుడైనా ఏ వాక్య పరిచయం అబ్రహాము పేరు లేకుండా ఏ ఒక్కరు ఆ వాక్యాన్ని చెప్పలేరు. అట్లా ఉంటుంది ఆయనది. కొన్ని విషయాలు చూసుకుందాం మనం. ఆదికాండము 20వ అధ్యాయము 3 నుంచి 11 వరకు. అయినను రాత్రివేళ ఎలోహిం స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడవు సుమా అని చెప్పాను.
అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు ఎలోహిం ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నాను. అందుకు ఎలోహిం, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేస్తివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునుమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? పొరపాటు చెప్పాను, సారీ, ఇది కాదు. సరే, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. సామెతలు 3వ అధ్యాయము 3-4. కొంచెం అది పొరపాటు రాసుకున్నాను, అది కాదు. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. సామెతలు 3వ అధ్యాయము 3-4 అండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వానికి కంటెన భూషముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు ఎలోహిం దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. అన్నిటికంటే ధర్మశాస్త్రములు అన్నిటికంటే గొప్పది ప్రేమ. ప్రేమ దేనితో నిండి ఉండే? దయను సత్యము. దయ, కృప, ఎదుటివాడి ఎడల మనం చూపిస్తున్న దయ. సత్యం అంటే ఆయన వాక్యము. ఈ రెండు మన దగ్గర ఉండాలి. అవి ఎప్పుడు మన దగ్గరే ఉండాలి. అవి మనం వాటిని ఎప్పుడు అనుదినము చదువుతూ ఉండాలి. ఉదయం పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ మనం సాయంత్రం అనుదినం అదే ఆలోచనలో ఉండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకుండా హృదయంలో వీటి గురించి ఆలోచించుకుంటే మనం వాటిని మన చేతుల ద్వారా నెరవేర్చడానికి మనకి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనుష్యుల దయందును ఎలోహిం దయందును మనకి మంచి పేరుంటుంది అన్నమాట. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన చిత్తము, ఆయన ధర్మశాస్త్రమునకు ఒప్పుకొనుమని మన సామెతల్లో మన భక్తులలో రాసి ఉన్నారు. యెహెజ్కేలు 18వ అధ్యాయము 18:7 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము చేయకనుండు వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి చుండిన ఎడల వాడే నిర్దోషి అగును. నిజముగా వాడు బ్రతుకును. ఇది ఎలోహిమైన యెహోవా వాక్కు. అది ఆయన వాక్కు అదనమాట. ఇక్కడ ఎట్లా అంటే మనం అది దయ, కృప, కనికరము కలిగి ఎవరికి అయినా కానీ వడ్డీకి అప్పివ్వక, ఎవరైనా మన సహోదరుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాడికి సహాయం చేయాలి. సహాయం చేస్తే తిరిగి మనకు అది వాడు ఇవ్వకపోయినా మన తండ్రి మనకిస్తాడు. పేదవాడికి అప్పిస్తే ఆయనకు అప్పించినట్టే అన్నాడు ఆయన. అది ఆయన ఇప్పుడు దశాంశం ఇస్తున్నాం మనం, ఆయన మనకు 2 అంతలు ఇస్తారు. ఆయన తలగానే కానీ తోకగా ఉంచడు. ఆయన మనల్ని తలగానే ఉంచుతారు. అవి ఈ విధంగా ఆయన చేసిన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించిపోతే వెళ్తే ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనకి అవకాశం దొరుకుతుంది. దయగలవాడు తనకు ఆయనకే మేలు చేసుకుంటాడంట. దయగలవాడు
ఆయన కొరకే ఆయన మేలు చేసుకుంటాడు. సామెతలు 11వ అధ్యాయంలో 17 దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. అది దయగలవాడు ఈ యొక్క ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తూ ఆయనకే ఆయన మేలు చేసుకుంటాడు. దుష్టుడు వాడికి వాడే కీడు తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బతుకుతాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టలేదు, దప్పికొంటే దాహం ఇవ్వలేదు అని చెప్పేది వీళ్ళ గురించే. వాడు దుష్టుడు, వాడి కీడు వాడే కొని తెచ్చుకుంటాడు. దయగలవాడు వాడి క్రియలే వాడికి మేలు తెచ్చుతాయి. సామెతలు 13:21లో కూడా ఒక చక్కని మాట ఉంది. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఈ మేలు అంటే మన దయ, కృప, కనికరము ఎదుటివాడి మనం చూపించినప్పుడు పరమతండ్రి వద్ద నుంచి మనకు అది మేలు దొరుకుతుంది అన్నమాట. మనకి ఏది విత్తుతామో అదే కోస్తాము. మన క్రియను బట్టే ఆయన మనకి రాజ్యము సిద్ధపరుస్తారు. ప్రతివాడు క్రియ ద్వారానే, ధర్మశాస్త్రం అనే క్రియ ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఆ క్రియ నెరవేర్చినవాడు వాడే మేలు చేసుకుంటాడు. మేలు చేయుట మనకు చేతనైనప్పుడు దానిని చేసేవారికి మనం తప్పకుండా చేయాలి, తప్పించుకు తిరగకూడదు. ఎవరికైనా ఏదైనా మన ద్వారా మేలు జరుగుతుంది అంటే అది తప్పక, వాడు మన సహోదరుడే కావచ్చు, మన నైబరే కావచ్చు, ఎవరో మనకు తెలుసున్న వ్యక్తే పోవచ్చు, మన దారిని పోతుంటే ఎవరికన్నా నష్టం జరిగితే వాడికి మన ద్వారా మేలు జరిగితే అది తప్పక మనం చేయాలి. మేలు చేయటం ద్వారా మనకు ప్రతిఫలం పరమతండ్రి ద్వారా మనం పొందగలుగుతాం. సామెతలు 3వ వచనంలో 3వ అధ్యాయంలో సామెతలు 3:27-29 మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్ణీతముగా జగడమాడవద్దు. మేలు చేయుట అంటే మన దగ్గర కొంచెం ద్రవ్యం, మనీ ఉంది, ఎదుటివారికి డబ్బు అవసరం, అది మనల్ని వాడు అడగకపోయినా అది మనకు తెలుసు కాబట్టి మనం వెళ్ళి వాడికి సహాయం చేయాలి. అప్పుడు సహాయం చేస్తే వాడు ఏమనుకుంటాడు, వాడు మనల్ని ఒక మంచి వ్యక్తిగా భావించినా మన తండ్రికి ఘనత కలుగుతుంది. మనం చేసే క్రియలు మన తండ్రికి ఘనత కలగాలి. వీళ్ళు చాలా మంచివాళ్ళు, క్రిస్టియన్స్ చాలా మంచివాళ్ళు, ప్రశాంతంగా ఉంటారు, ఎవరికైనా అవసరమైతే సహాయం చేస్తారు, ఏ విధమైన కలహాల్లో దూరరు అని మనకు మంచి పేరే ఉంది అని దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మనం ఏదో స్థిరముగా ఉండిపోవాలి. మనకి ఎవరికైనా సహాయం కావాల్సినప్పుడు దానిని మనం దాటవేయకూడదు. రేపిస్తానులే, ఎల్లుండిస్తాలే అని అనకూడదు. వాడు వచ్చాడు కష్టాల్లో ఉన్నప్పుడు వాడిని ఒట్టి చేతులతో పంపకూడదు. అదనమాట. అంతేగాని మనం ఇంట్లో పెట్టుకుని లేదండి లేదు మనం ఇవ్వాలనుకున్నా ఇంట్లో ఉన్న భార్య వద్దులేండి మనకు ఆయన మళ్ళీ ఇస్తాడో ఇవ్వడో, ఇవ్వకపోని తండ్రి ఇస్తాడు. తండ్రి ఆజ్ఞను మనం నెరవేరుస్తున్నాం కదా, అది మనం చేయవలసిన పని. చాలా విషయాల్లో కొంతమంది నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన రామనగర్లో ఉండేవాళ్ళు అనమాట. మేము కొంచెం దూరంలో ఉండేవాళ్ళం. ఆయన 2 పిల్లలతో ఉండేవారు, భార్య 2 పిల్లలు. సర్వీస్ కమిషన్లో పనిచేస్తారు, మంచి వ్యక్తి. ఇంకొక అతను ఆయన పక్కన ఉన్న అతను, ఆయన కరీంనగర్ అతను, ఆయన కూడా డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఎప్పుడు జగడం అవుతూ ఉండేది వాళ్ళిద్దరికి. చెప్తున్నా, ఎప్పుడు జగతం అవుతుండే. ఎక్కడ వాటర్ దగ్గర అనమాట. ఇద్దరు రెంటెడే. ఆయన హిందూ సహోదరుడు, ఆయన కూడా మంచి వ్యక్తే, కానీ కొన్ని విషయాల్లో ఈ వాటర్ దగ్గర ఎప్పుడు వాళ్ళకి కలహం అవుతుండేది. ఇద్దరు కలహం ఆడుకోరు, కానీ లేడీస్ వాళ్ళు కలహం ఆడడం వల్ల వీళ్ళు కూడా ఇన్వాల్వ్ వస్తుంది. అది వాళ్ళకి బహుగా వాళ్ళు అల్లరబడి చిన్నదానికి వీళ్ళు ప్రేయర్ చేసుకుంటే ఉద్దేశపూర్వకంగా వచ్చి మీరు చాలా పాటలు పాడుతున్నారు, అల్లరగా ఉంది మాకు, కంజీరు కొడుతున్నారు, అలా చేయకండి అని చెప్పేవాడు ఆయన ప్రేయర్ చేసుకునేటప్పుడు.
వాళ్ళకి ఉదయము సాయంత్రం కూడా ప్రేయర్ చేసుకునే అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటే వాళ్ళకి. కానీ ఒకసారి సడన్గా రాత్రి 10 గంటలకి ఆ టైంలో భయంకరంగా ఏడుస్తున్నారు వాళ్ళ ఇంట్లో లేడీస్. అప్పుడు అప్పుడు ఆ రోజుల్లో అందరూ 10 గంటలకల్లా పడుకుంటారు కదా. ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కలగా ఉన్నారు టెనెంట్స్, వాళ్ళు ఎవ్వరు వెళ్ళే. ఈయన వెళ్ళి అప్పుడు ఆయన వెళ్ళిన, ఏంటి సార్ ఏమైందని అడిగిన. అప్పటి వరకు శత్రువులు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఒకళ్ళు చూసుకుని ఒకళ్ళు రుసరుసలు ఆడుకునేవారు. పడపోయేది, ఏమైంది బ్రదర్ మీకు ఏమైంది సార్ అంటే ఆయన మాట్లాడలేదు. ఆయన భార్య కూడా ఏమైందమ్మా మీకు ఏమైంది చెప్పండి నాకు అడుగు ఏడుస్తున్న విషయం ఏంటంటే, 2 పిల్లలు ఉంటారు, ఏమైంది తల్లి ఏమైంది మమ్మీకి డాడీకి ఏమైందంటే, లేదు లేదు మా తాతగారు చనిపోయారు ఊర్లో అని మాకు ఫోన్ వచ్చింది అని చెప్తే, అయ్యో అంతే అట్లానా అనుకుని వాళ్ళు ఇప్పుడు 10 గంటలకు తయారయ్యి వెళ్ళాలి, ఏం చేయాలా ఎట్లా అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అన్నమాట. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు మేము వచ్చి దగ్గరలో, డానీ ఇట్లా వాళ్ళ ఆయనకి ఇట్లా అయిందంటారా వాళ్ళ పోయారు, దానికి నువ్వేం చేయగలవురా బాబు, నువ్వు అనవసరంగా వెళ్ళి అడిగేవా అంటే, అడిగాను మామూలుగా అడిగానంటే వాళ్ళు చెప్పలేదు, పిల్లలు చెప్పారు. వాళ్ళు ఆ అమ్మాయి ఆ మిస్సెస్ వాళ్ళ డాడీ చనిపోయారంట, ఆయనకు ఒక 52 సంవత్సరాలు అవి ఉంటాయి చనిపోయారంటగానే, అయ్యో పాపం అని నేను వచ్చాను అన్నమాట. వచ్చేటప్పటికి ఏంటి బ్రదర్ ఏమైందంటే అప్పుడు ఆయన చెప్పాడు నాకు, ఆయన మంచిగా ఉంటాడు, మా డాడీ మా మామగారు చనిపోయారండి, ఇప్పుడు 10 గంటలకు ఎట్లా వెళ్ళాలి నేను, అది నెలాఖరు రోజులు 25వ తారీఖు అది అంటే, నేను ఇదే మంచి అవకాశం రా నీకు, శత్రువుని మిత్రుడిగా మార్చుకో, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు అనుకో, దాన్ని ఉపయోగించుకో అన్న. ఏం చేయాలిరా అన్నాడు. ఏం చేయాలిరా అంటే, ఆయనకి ఇప్పుడు దాని దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, మీ దగ్గర ఏమైనా ఉంటే 10,000 ఆయన సంతోషపడతాడు రా అంటే, గబగబా ఆయన భార్య వెళ్ళి టక్కన ఆయన తీసుకొచ్చి డబ్బులు తెచ్చి ఈయన చేతిలో భర్త చేతిలో పెడితే, నేను వెళ్ళాను నువ్వు వెళ్ళరా అంటే, వెళ్ళి అయ్యా మీరు ఊరు వెళ్ళండి సిద్ధపడండి, ఇప్పుడే సిద్ధపడతామండి, రాత్రి ఏముంటాయి ఏముండవు, ఆయన నెలాఖరు ఉంది, రేపు పొద్దున్న వెళ్తాం. రేపు పొద్దున్న వెళ్ళటం ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఇంట్లో ఏడుతూ కూర్చుంటారా ఏంటి, బయలుదేరండి అన్నారు. అప్పుడు ఈయన వెంటనే ఆయన చేతిలో పట్టుకుని చేతిలో డబ్బులు పెట్టాడు. ఆయన ఇలా చూసాడు ఒక విధంగా, అరే ఈయన నాకు మేలు చేసేటప్పుడు ఆ డబ్బు కోసమే బాధపడుతున్నాం. ఒక్కసారిగా వాళ్ళు శత్రువుని మిత్రుడు చేసుకునే అవకాశం దొరికింది ఆయనకి. అదనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఎంత మంచివాళ్ళు రా క్రిస్టియన్స్, ఆయన ఎప్పుడు నేను ఆయనతో కొట్లాడుతున్నాను, ఆయన ప్రార్థన చేసుకుంటే మేము ప్రార్థన, ఆయన గంట కొడతాడు పొద్దున్నకి, కానీ నన్ను ఎప్పుడు అన్నాడా అనలేదే. చిచ్చి ఆయన చాలా మనసులో బాధ, ఆయన ఫేస్ని చూసా, ఆయన ఫేస్ చాలా బాధపడిపోయింది. ఆయన భార్య అయితే సిగ్గుపడుతూ లోనికి వెళ్ళిపోయింది. పిల్లలు గవగవా చిన్నపిల్లలు వాళ్ళు సిద్ధపడుతున్నారు అనమాట. మేము అప్పుడు ఈయన భార్య లోపలికి వెళ్ళి అవన్నీ సర్ది గబగబా మీ సర్ది తొందరగా 10-15 నిమిషాలు అన్ని బట్టలు సర్ది డబ్బులు ఇచ్చి రామనగర్ చౌరస్తాకి వెళ్ళి ఆటో ఎక్కించాం, బస్సుకి వెళ్ళిపోండి మీరు, అక్కడ బస్సులు ఉంటాయి అట్లా. ఆయన చాలా ఒక్కదారి ఆయనకి కళ్ళ నీళ్ళు రాలేదు, కానీ ఆ ముఖం చూస్తే మాత్రం కందిపోయింది అనమాట. ఎవరు చేయలేరు, అంతమంది ఉన్నారు అక్కడ, అందరూ అసలు డోర్ కూడా వచ్చి ఏమైందని కూడా అడగలేదు అనమాట. అది ఆ విధంగా మనం సహాయం చేసినప్పుడు మన పొరుగు వాళ్ళకి, వాడు మనల్ని కాదండి గణపరిచేది మన తండ్రిని. ఎంత మంచివాడండి మీ దేవుడు, మీ వాక్యంలో ఇట్లా రాసి ఉంది కదా, అది అనమాట. ఇట్లా అది మన క్రియ మన తండ్రికి గొప్ప పేరు రావాలి. అంతేగాని మనం వెళ్ళొద్దు, మనకెందుకు, వాళ్ళ బాధలు పడతారులే, వద్దులే మనకెందుకు, అయ్యయ్యో పాపం, అయ్యో అలా జరిగిందా అంటే దానివల్ల ఏం ప్రయోజనం, వాళ్ళ కడుపు నిండుద్దా, దానివల్ల ఏం లాభం. దానికన్నా నువ్వు వెళ్ళి నీ ఇంట్లో నువ్వు తలుపేసి పడుకుంటేనే బెటరు. తెలిసినప్పుడు సహాయం చేయవలసిందే తప్పకుండా. ఏదైనా ఇటువంటి సంఘటనలు నేను నా జీవితంలో చాలా చూశాను. నేను చాలా ఇట్లాంటి కాదు, మేము మా ఊర్లో కూడా అది ఒక పెద్ద ఆసాం ఉండేవాడు, పొద్దున్న లెగ్గానే వాడు చాలా ధనవంతుడు, కానీ చాలా మంచివాడు. ఎట్లా అంటే జేబులో డబ్బులు వేసుకుంటాడు, దారి నిండా పోతుంటాడు, ఏంటి ఇట్లా ఉన్నావు, డబ్బులు తీసి అడిగిస్తాడు. అయితే వాళ్ళ కొడుకులు అంటారు, ఎందుకు డాడీ ఆలకిస్తావు ఎట్లా అంటే, లేదురా ఆయన మనకి ఇస్తున్నాడు, మరి తప్పేంటి, అది మనకు ప్లస్ పాయింటే, మీకు మంచిదే, నేను చేసే పని మీకు కూడా మంచిదే అవుతుంది, కానీ రోజు బైబిల్ చదువుకున్నా మొత్తం జ్ఞానం లేదా నీకు అని తిడతాడు ఆయన. అంటే వాళ్ళు ఏంటంటే అలా చెయ్యాలి. అబ్రహాం అలా చేశాడు. అబ్రహాం ఏం చేసాడు, బయట కూర్చుని ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట, ఆయనకి ఏం పని ఉండదు, ఆయనకి చాలా గొప్పవాడు. ఒక నొలక మాసం వేసుకుని చెట్టు కింద కూర్చుని ఎవరు వస్తున్నారా ఏంటని చూసేవాడు, చూసుకునేవాడు. వచ్చేవాడిని పిలిచి
మధ్యాహ్నం అయిపోయింది, ఏం వెళ్తావు, ఎండగా ఉంది, వచ్చి భోంచేసి కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పేవాడు. ఆ విధంగా ఆదరించేవాడు. అది సాయంత్రం వచ్చేవాళ్ళని ఈ రాత్రికి ఇక్కడ పండుకో, రేపు వెళ్ళి అని చెప్పాడు. ఆ విధంగా చెప్పడం వల్ల ఊర్లో అటువంటి కల్చర్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఒక స్వార్థం ఎక్కువైపోయింది అనమాట. అందరికీ స్వార్థం అయిపోయింది. ఆ విధంగా మనం ఉండాలి. మన తండ్రికి ఘనత కలుగుతుంది మనం చేసే పనుల వల్ల. కొంతమంది ఇట్లా ఇప్పుడు అది చెప్పాను కదా, కొంతమంది వెదజల్లుతారట. సామెతలు 11:24లో వెదజల్లుతారు. అంటే వెదజల్లటం అంటే వాడు అడగకపోయినా తీసిస్తాడు ఆయన. పిల్లలు స్కూల్కి వెళ్ళుతున్న వాళ్ళకి జేబులు తీసి ఇచ్చేవాడు. మా చిన్నతనంలో ఆ డబ్బులు అంటే ఏంటి, రూపాయలు కాదు అవి, అర్ధనా బేడ. మీరు ఎప్పుడైనా చూసారు అవి? అర్ధనా బేడ కాణి. ఒక అర్ధనా ఇస్తే బోళ్ళని బఠానీలు జంతువులు అవి వస్తాయి స్కూల్లో. అలా కొనుక్కునేవారు పిల్లలు. సంతోషపడిపోయేవారు వాళ్ళు. అట్లా అదనమాట. మనకి ఎలోహం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఆ విధంగా ఉపయోగించుకుంటే అది మనకి ఎంతో ప్లస్ పాయింట్. మన నీతే మనల్ని కాపాడుతుంది. అది మన మంచి పేరు మనకి, మన తండ్రికి కలుగుతుంది, మన కుటుంబం, మన పిల్లలకు కూడా. అటువంటి గొప్ప వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు, లేరని కాదు. కానీ ఇప్పుడు మనం కూడా ఆ విధంగా ఉండాలి. మన సంఘవస్తులు ఏంటంటే ఎంతో చాలా భక్తి గలవాడు. దానికి కూడా మనం దాన్ని ఎవరు ఇండివిజువల్గా చూసుకోవాలి. ఎవరి ఇండివిజువల్ వాళ్ళదే. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. సామెతలు 14:21లో బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అంట. బేదలను కటాక్షించమంటే ఇదే. వాడు బేదవాడు, వాడు పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నాడు. తప్పేందు, నువ్వు ఫీజు కట్టు, వాడు డబ్బునప్పుడు తిరిగిస్తాడు. వాడికి కదా నువ్వు సహాయం చేసినట్టే కదా. అలాగే రోగి పడి ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, నువ్వే ఏదో వాడికి సహాయం చేయి. నీకు ఉంది కదా, నువ్వు సహాయం చేయి. లేకపోయినా కూడా ఉన్న దాంట్లో సహాయం చేయి. అది బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. వాడు ఎలోహింకి అప్పిచ్చేవాడితో సమానం అంట. వాడు తన పొరుగువానికి తిరస్కరించేవాడు పాపము చేయవాడితో సమానం. పొరుగువారిని కొంతమంది ఒకే చోట, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంటుంది, అందరూ ఒకే చోట ఉంటాం మేము. అక్కడ నా ముఖం వాడికి తెలియదు, వాడు నాకు ముఖం ఏంటి, అలా వెళ్ళిపోతాం, అలాగ వస్తాం. ఏం పొరుగువాడు ఏంటో అర్థం కాదు. హలో అంటారు, ఆడి పేరు నాకు తెలియదు. పొద్దున్న లేకపోతే హలో అంకుల్ అంటాడు. నేను బాగున్నా ఉంటాను, ఆడి పేరు నాకు తెలియదు, నా పేరు ఆడికి తెలియదు. అదేమి రిలేషన్షిప్, చాలా తప్పది. తన పొరుగువాడు ఏంటంటే వాడు మంచి చెట్లు ఏమిటి అన్నీ తెలుసుకున్నవాడే పొరుగువాడు. అది పొరుగువాడు. ఇందువల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే అది అర్థం అక్కడ. వాడు మనల్ని మాట్లాడకపోయినా, మన వయసు పెద్దది, నాయన బాగున్నావా, ఏం సార్ బాగున్నారా, మీరు ఏం డల్లగా ఉన్నారేంటి అనే ఒక్క మాట అడిగితే చాలు, వాడికి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడే ఇక్కడ అనే ధైర్యం ఉంటుంది. ఏమీ మాట్లాడలేదనుకోండి, వాడికి ఏదైనా శోధన వచ్చినప్పుడు ఎవడికి చెప్పాలో తెలియదు. మనం ఏంటి, ఆడెవడో మనకు తెలియదు, మనకెందుకు వచ్చిన గొడవ, ఏదేమో వద్దేమో మనకెందుకు లేదని మనం వదిలేస్తాం. అట్లా వదిలేయకూడదు. దారిని పోతున్నాము, ఎవరో బెగ్గర్స్ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరున్నారండి, ఎవరు చేయరు. చాలా తక్కువ మంది దాన ధర్మాలు చేస్తారు. బేదలకి, బెగ్గర్స్కి బట్టలు తెచ్చిస్తారు. నేను ఎన్నో చూశాను అక్కడ. సరే, అది కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసులో ఉంది, ఒక అతను ఉంటాడు, ఆయన అది ఎక్కడో ఉంటారు, అట్లా దిల్సుఖ్నగర్ అవతలు ఉంటాడు. ఆయన నెల బట్టలు మూట పట్టుకొస్తాడు. స్కూటర్ మీద. ఏంటి సార్ అంటే, ఆ మూట పట్టుకొచ్చి ఆ స్కూటర్ మీదే పెడతాడు. ఒక అతను వచ్చి పట్టుకెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే ఏంటంటే అవి బట్టలు, అవన్నీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ వాళ్ళు వేసి వాళ్ళ అమ్మ కుట్టి అవి ఇచ్చి పంపిస్తాడు. నెలకొకసారి అవి వచ్చి బెగ్గర్స్ పట్టుకెళ్ళి వాళ్ళు పంచుకుంటారు. అది కూడా సేవే. అది నేను దిగంబరుడై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు అంటే వాడు నిజంగా అన్యుడే అయినా ధర్మశాస్త్రానుసారంగా వాడు చేసినట్టే. వాడికి కూడా ఆ రాజ్యంలో అవకాశం ఉంటుంది. పరమతండ్రి ఎవరో తెలవకపోవచ్చు వాడికి. ఆ అవకాశం అప్పుడు వచ్చినప్పుడు వాడే తెలుసుకుంటాడు. ఆయన పేరేంటి, ఆయన యొక్క గుణగాణాలు ఏంటి, ఆయన ఏం చేయమన్నారు. అప్పుడు ఆ యొక్క 4 ఆజ్ఞల తర్వాత వాడు తెలుసుకుని వాడు గ్రహిస్తాడు. మనం అన్నీ తెలిసి కూడా మనం చేయకపోతే అది చాలా పొరపాటు. ఎలోహిం దృష్టిలో అది నిజమైన భక్తి కాదు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. నిర్గమాకాండం 24:21లో ఉంటుంది. పరదేశి విసిగించవద్దు, వాడిని బాధ పెట్టద్దు. ఎవడో పొరుగొడిచి మన పక్కన ఉంటాడంటే వాడిని మనం విసిగించకూడదు.
వీడు ఆంధ్రవాడు, వీడు ఇక్కడ వచ్చి పడ్డాడు ఏంటి వీడు అని మమ్మల్ని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము పెళ్లి కాకముందు 5గురు ఒకే చోట ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. చుట్టూ మన ఆంధ్రవాడు ఒక్కడే, చుట్టూ అందరూ తెలంగాణ వచ్చి వీళ్ళు వచ్చారు మా ఉద్యోగాలన్నీ కొట్టేస్తారు ఇలా అనేవారు మమ్మల్ని. అప్పుడు నేను తప్ప అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, అందరూ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఓన్గా తెచ్చుకునే వాళ్ళే ఉద్యోగాలు. మొత్తం మా 6గురు మా అన్నదమ్ములు సిస్టర్స్ ఇద్దరు కూడా. వాళ్ళు వచ్చేయమంటారంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆంధ్రాలో వచ్చారు మా ఉద్యోగాలను కొట్టేస్తున్నారు అంటే అంత తండ్రి ఇస్తాడండి. ఇది ఆయన కష్టపడి చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి. అలాగే మన పక్కన ఎవడో పొరుగువాడు ఉంటే మన వాడిని అలా తిడితే వాడు ఎట్లా ఫీల్ అవుతాడు? ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అంతా వచ్చి ఉంటారు, నార్త్ వాడు వద్దు వెళ్ళిపోండి అలా ఎట్లా ఉంటుంది? వాడు వచ్చి మా దగ్గర ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసి బతుకుతున్నారండి, వాళ్ళు సర్వీస్ చేస్తారు మనకి. అది మన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేయించినప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ని, అయ్యా మీరు అందరినీ పంపేస్తానంటున్నారు విదేశాలు ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళు మనకు సర్వీస్ చేసేవాళ్ళు, మన ప్లేట్లు కడిగేవాళ్ళు, మన ఇల్లు తుడిచేవాళ్ళు, మన పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాళ్ళు, పేదలు, అనాథలు అమెరికా వచ్చారంటే దేవుడు వాళ్ళకి మనకి ఇచ్చాడు అవకాశం, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంతేగాని అందరినీ పంపిస్తానంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అంటే అప్పుడు ఒక్కసారి సీరియస్గా చేయొద్ది. వన్స్ డిసైడెడ్ అంతే, నేను ప్రజలకి ఆ మాట ఇచ్చి నేను గెలిచాను, అది నెరవేరుస్తాను అన్నాడు. సరే మీ ఇష్టం అన్నాడు ఆయన, అంతే. ఆయన చెప్పింది చేశాడు. మరి ఇప్పుడు అమెరికా దేశం ఉందంటే అందరూ అక్కడికి వెళ్ళి బతుకుతున్నారంటే అది ఎలోహిం వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది విదేశీయులు గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు. ఎందుకు? వాళ్ళు పరదేశిని విసిగించరు. క్రిస్టియన్స్ ఆ కంట్రీస్లో వేరే కంట్రీస్ వచ్చి బతికితే బతకుండయా, సర్వించే మాకన్నా గొప్పవాళ్ళు అవ్వండి, తప్పేంటి? ఎవరు కష్టపడితే వాడు గొప్పవాడు అవుతాడు. వాడు ఇది స్వదేశీయుడైనా విదేశీయుడైనా అది ఎలోహిం చిత్తం. వాళ్ళని మనం విసిగిస్తే పరమ తండ్రిని శోధించినట్టే ఉంటుంది, ఆయన నిర్ణయాన్ని మనం ఎక్కిరించినట్టు ఉంటుంది అనమాట. ఒక డిజేబుల్డ్ పర్సన్ వెళ్తుంటాడు, వాడిని మనం ఎగతాళి చేస్తే ఆయన సృష్టించిన సృష్టికర్తను విమర్శించినట్టు ఉంటుంది. ఒక విధవరాలను చూసి ఎగతాళి చేస్తే ఆయన విధవరాలు అవటం కారణం ఆయనే కదా, మనం ఎందుకు ఆమె కామెంట్ చేస్తాము? నీకు చేతనైందంటే ఆమెకు సహాయం చెయ్యి. ఆ విధవరాలకి సహాయం చేయాలి అనేది ఆజ్ఞలో బహు బలమైన ఆజ్ఞ అది. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే పరమ తండ్రికి మొర్ర పెడితే తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నమాట. వాళ్ళు ఆమెను ఎగతాళి చేసిన వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని ఎగతాళి చేసిన వాళ్ళు, వాళ్ళకి సహాయం చేయకుండా కళ్ళు మూసుకునేవాళ్ళు, చేతులు ముడుచుకునే వాళ్ళకి తప్పకుండా శిక్ష వస్తుంది. అది నిజమైన భక్తి కానే కాదు. నిజమైన భక్తి ఏంటంటే ఆయన పేదలను కనికరించేవాడు, ఎలోహిము కనపరచేవాడు, దరిద్రుని బాధించేవాడు, ఆయన సృష్టికర్తను నిందించువాడు, పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మత్తయి 20:23 ఒకటి ఉంది. 23:23 మత్తయి 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి. అది మనం 4 ఆజ్ఞలు గైకుంటాం, మిగతా ఆజ్ఞలు కొంతమంది గైకోకపోతే వాళ్ళకి ఏం చెప్పాలంటే వాటిని ఎలాగో చేస్తున్నారు, వీటిని కూడా అలాగే చేయాలి. శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారంటే వాళ్ళ జేబులు నింపుకోవటానికి వాళ్ళు ఏంటంటే మీరు దశాంశం ఇవ్వండి లేకపోతే దేవుడు మిమ్మల్ని శపిస్తాడు అని భయపెట్టి వీళ్ళు జేబులు నింపుకునే రకాలు అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఓపెన్గానే చెప్తుంటారు కొన్ని సంఘాల్లో, మీరు దశాంశం ఇవ్వడం లేదు శాపానికి గురవుతారు. ఒక కారణం చూపిస్తారు. ఓకే, దశాంశం ఇవ్వకపోతే అది నేరమే, ఆజ్ఞలో ఒక ఆజ్ఞని మీరినట్టే, వాడిని దొంగ అని అంటాడు ఎలోహిం. ఓకే, వాడిని అలా బెదిరించి తీసుకోవడం అనేది తప్పు, అది వాడికి తెలియాలి. ఈ విధంగా చెప్పి మీరు వాళ్ళని భయపెడతారు కానీ అసలైన విషయాలు మీరు వాళ్ళకి కనికరమును, దయను, ప్రేమను అవి చెప్పరు. వాటిని చేస్తూ వీటిని కూడా చేయమని చెప్పాలి.
పరలోక రాజ్యము తలుపులు మూసేస్తారంట వీళ్ళు. అయ్యో వీళ్ళు ఏం చేస్తారంట, అయ్యో వేషధారుడని శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరంట, వారిని కూడా ప్రవేశింపనివ్వకుండా చేసేస్తారట. చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు, ధర్మశాస్త్రం ఉన్నట్టు చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ, చాలా అసలు లేరు ఇప్పుడు. అది కొట్టివేయబడిందని, రాను మీద సిలువ మీద కొట్టివేయబడిందని, దానితో మనకు పని లేదని చెప్పేవాళ్ళే ఇప్పుడు 90% ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరందరికీ ఏది ఇష్టమో అదే చెప్తారు వాళ్ళు, అంతే తప్ప ధర్మశాస్త్రము చెప్పాలి, అది దాని ద్వారానే వాడు నీతిమంతుడు అవుతాడు, దాని ద్వారానే ఎలోహిం సిద్ధపరిచిన దేశంలోకి వెళతారనేది వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎలాగూ వెళ్ళరు. వాళ్ళ పని ఏంటి, ఒకడు మతంలో కలుపుకోవడం, వాడిని నరకపాత్రుడిగా చేయటం. వీళ్ళు ఎలాగూ నరకమే, వాళ్ళు కూడా నరకపాత్రుడిగా చేయటమే. ఎందుకు వాళ్ళకి ఏమి ఈ ధర్మశాస్త్ర దయ, కృప, ప్రేమ ఇవన్నీ వాళ్ళు చెప్పరు. అవి చెప్తే ఖర్చుతో కూడుకున్న పని అనమాట. అందుకు వాళ్ళు వాటిని దాన్ని మూసేస్తారు, వాటికి చెప్పరు. తెస్సలోని 1 తెస్సలోనికి 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. కీడుకి ప్రతి కీడు చేయడం అనేది హ్యూమన్ బీయింగ్ నేచరే. అది మానవుడు ఉన్న అలవాటే. ఎవరో భక్తిపరులకు తప్ప అన్నీ ఎలోహింకి వదిలేస్తారు. కీడు చేసినోడికి వెంటనే వాడికి తిరిగి దెబ్బ కొట్టాలనే ఆలోచన, అదే ఆలోచిస్తాడు వాడు. భక్తిపరులు ఏం చేస్తారంటే, ఆయన తండ్రి చూసుకుంటాడులే, మనకెందుకు, ఆడికి మళ్ళీ కీడు చేయవలసిన అవసరం ఏముంది, వాడే తెలుసుకుంటాడు, వాడికి ఏది చేయాలో, వాడికి ఎటువంటి రిప్లై రావాలో పరమ తండ్రి చూసుకుంటేవాడు అనేవాళ్ళు తక్కువ. కీడుకి ప్రతి కీడు చేసేవాళ్ళు చాలా ఎక్కువ. మనం అట్లా ఉండకూడదు. మనం ఏంటి, ప్రతీది మనకి కీడు జరిగిందనుకోండి, ఆయన చిత్తం అట్లా ఉందేమో అంతే, అక్కడతో అది మనం వదిలేసుకోవాలి. చేసినోడికి ప్రతి కీడు చేయటం వల్ల అది ఇంకా మనకు శ్రమ, మన శరీరానికి రోగం, మన మనసు అది చాలా భయంకరమైన శోధనలో ఉంటాం. ఇప్పటికే వాడు చేసిన కీడు వల్లే మనకు శోధన ఉంది, మళ్ళీ దాడికి ప్రతీకారం చేయడానికి అది పెద్ద శోధన. అటువంటి విషయాల్లో మనం చాలా దూరం ఉండాలి. అసలు వాటి మన దగ్గరికే రానివ్వకూడదు. దీనుడు మొర్రపెట్టగా ఎలోహిం ఆలకించును. దీనుడు కీర్తనలు 34:6-7 దీనుడికి ఆడికి ఏదైనా శోధన వచ్చినప్పుడు వాడు మొర్రపెట్టగా ఎలోహిం ఆలకిస్తారు. దీనుడు అంటే ఎవరు, ఇట్లానే బీదలను కనికరించేవాడు, విధవరాలకు సహాయపడేవాడు, అనాథలకి, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చేవాడు, రోగి వాడి యొక్క ధనంలో కొంచెం ఇచ్చేవాడు, వీళ్ళందరూ దీనుడు. వాడు ఏదైనా వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ప్రతి కీడుకు ప్రతిగా చేయకుండా ఎలోహింకు మొర పెడతాడు. అప్పుడు ఎలోహిం ఆయన మొర ఆలకించి ఆయనకి సరైన దారి, సరైన మనశ్శాంతి, నెమ్మది కలిగించే మార్గం చూపిస్తాడు. ఆయన త్వరపడి యాక్షన్ తీసుకోకూడదు. ఎలోహిమునందు నమ్మిక ఉంచి మేలు చేయము. వృద్ధుని గద్దింపగా, 1 తిమోతి 5:1-4 అనాథలైన విధవరాలను సన్మానింపుము. వృద్ధుని గద్దింపగా, 1 తిమోతి చదవండమ్మా. 5వ అధ్యాయం. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనస్తులను, తల్లులని, వృద్ధుల స్త్రీలను, అక్క చెల్లెళ్ళని, పూర్ణ ప్రవృత్తితో యవ్వన స్త్రీలను హెచ్చరింపము. నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపము. అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది ఎలోహిం దృష్టికి అనుకూలమైనది. అయితే అది నిజముగా అనాథలైన విధవరాలకు ఏకాకే ఉండి ఎలోహిం మీదనే తన నిరీక్షణను ఉంచుకుని విజ్ఞాపన ఎందును ప్రార్థనల ఎందు రేయింపగలు నిలకడగా ఉండును. అది
వాళ్ళకి ఒక విధవరానికి పిల్లలు ఉన్నప్పుడు భర్త చనిపోతే చాలా శోధనలు ఉంటాయి. సడన్గా ఒక ఏదో ప్రమాదం వచ్చి భర్త చనిపోతే, ఆ ఇంటి యజమాని చనిపోతే పిల్లల్ని పోషించాలంటే ఒక స్త్రీ, ఒక సహోదరి చాలా కష్టపడుతుంది. పొరుగు వాళ్ళైనా మనం, సంఘమైనా మనం కూడా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు ఒక ఫండ్ అంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. విధవరాలకి, మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి సహాయపడటం, మన పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి అని ఉండాలి. చాలామంది క్రిస్టియన్ సంఘాలు, చర్చిలు ఈ విషయంలో చాలా పెర్ఫెక్ట్ ఉంటారు. నాకు తెలిసినప్పుడు చాలా ఉన్నాయి అట్లాంటివి. వాళ్ళకు ప్రత్యేకంగా విధవరాలకి ఒక ఫండ్ అంటూ పెడతారు. వాళ్ళు మన పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ఎలోహిం వాక్యం అంటే అదనమాట. అది ఆయనకి ఇష్టమైన జీవితం. అది అటువంటి విధంగా మనం కూడా ఉండాలి. మనం కూడా మనకు వచ్చిన సంపాదనలో ఒక దశాంశమే కాదు, దాని దశాంశం అనేది ఎలోహిం ఆయనకి ఇవ్వాల్సిందే తప్పకుండా. అది దశాంశం ఇవ్వకుండా పోతే ఆయన మనల్ని దొంగ అంటాడు కదా, దొంగిల వాడితో సమానం. అది కాకుండా కొంత అమౌంట్ మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే అది విధవరాళ్ళకి, అనాథలకి మనం సహాయం చేస్తే మన పిల్లలు, మన సంఘం కూడా ఆయన దృష్టిలో వర్ధిల్లుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మన కొరకు ప్రార్థన చేస్తారు. ఆ విధవరాళ్ళు, అనాథ పిల్లలు మనం క్షేమంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. అది ఆ విధంగా మన జీవితం ఏంటంటే అట్లా ఇవి కోరుకున్నాడు. అది ఇవన్నీ నెరవేర్చారు కాబట్టి రండి, మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యంలో ప్రవేశించండి అని చెప్తున్నారు ఆయన. ఇదే అసలైన నిజమైన భక్తి కూడా. అది యెహెజ్కేలు 8:7 ఎవరినీ బాధ పెట్టవద్దు. వాడు ఎవరైనా సరే, మన శత్రువైనా కానీ, మన పొరుగువాడైనా కానీ, ఎవరికైనా బాధ పెడితే మనకి 2 అంతల బాధ వస్తుంది. ఇది యాకోబు 2:15 సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి. అది నిజమైన భక్తి కాదు కదా. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనం అట్లాగే అనుకోండి, ఏదైనా శోధన వచ్చినప్పుడు మనకి మన బంధువులకు కానీ మిత్రులకు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తాం. అయ్యో పాపం అంటాం. అంత పోలేమ్మా, ఏం చేస్తాం, జరిగింది ఏదో జరిగిపోయింది, ప్రభు చూసుకుంటారులే, ఏం భయపడొద్దు, ప్రార్థనలో పెడదాం, మేము కూడా ప్రార్థనలో పెట్టాం, అక్క మీరు కూడా ప్రార్థనలో పెట్టండి అని చెప్తారు. అంతే కథలు. అంతేగాని వాళ్ళకి కావాల్సిన సహాయం ఏంటో ఎరిగి ఉండి కూడా వాళ్ళకి చేయరు. అది నిజమైన భక్తి కాదే కాదు. నిజమైన భక్తి అన్నవాడు అది యాక్షన్లో చూపించాలి. వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అది చెయ్యాలి. అది చేసినప్పుడే అదే నిజమైన భక్తి. మన ఎలోహిం మన వద్ద నుంచి కోరుకునేది కూడా అదే. అంతేగాని ఉట్టి సొల్లు కవర్లు, ఏదో ఉట్టి ప్రేమ కవర్లు చెప్తే అది కాదు. వాటి వల్ల ఎవరి కడుపు నిండదు, ఎవరికి ఉన్న శోధన పోదు. దేనికంటే యాక్షన్, ప్రతిదానికి ఒక యాక్షన్ ఉండాలి. ధర్మశాస్త్రం అంటేనే అంతే. అది నోటితో చెప్పుకుని నోటితో పలుకునేది కాదు, క్రియ. ఆ క్రియ వల్లనే మన యొక్క విశ్వాసం ఏంటో ఆయన మీద చూపించగలుగుతాం. ధర్మశాస్త్రం వల్ల చూపించే క్రియను బట్టి మన విశ్వాసం గొప్పదని మన పితరుడైన అబ్రహాము గారి ద్వారా మనం నేర్చుకున్నాం. మనం అట్లానే ఉండాలి. మన అబ్రహాం పిల్లలని చెప్పుకుంటామంటే ఆయన క్రియలను మనం అన్నింటినీ నెరవేర్చినప్పుడే ఆయన మన తండ్రి, ఆయన మన పితరుడు అని చెప్పుకోవడానికి మనకు రైట్ ఉంటుంది. యెషువా మన కొరకు ప్రాణం పెట్టారు, మనం కూడా అదేవిధంగా ఎదుటి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలంటే ప్రాణం ఇవ్వడం కాదు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ ఖర్చు ఉన్నప్పుడు, ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అది కూడా మనం ఏంటంటే మన సంఘస్థులు ఏం చేయాలంటే పెద్దలు ఒక ఫండ్ అంటూ ఏర్పరచుకోవాలి. పూర్ పీపుల్కి, వ్యాధిగ్రస్తులకి సహాయం చేయాలి. అటువంటి వారు మన సంఘంలో లేకపోయినా ఎదుటివాడి సంఘంలోకి మనం చేసిన తప్పేమీ లేదు. మన సంఘం వైఎంపీఎం చాలా మంచి సంఘం అని ఇప్పటికే తెలుసు, అందరూ అనుకుంటారు. మొన్న నా దగ్గర ఒక అతను వచ్చాడు, స్టీఫెన్సన్ అని ఒక ఆయన పాస్టర్ గారే. చిన్న పని నుండి వచ్చాడు అన్నమాట, ఒక డాక్యుమెంట్ చేయడానికి. వాళ్ళ పిల్లలకి ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే వస్తే
బ్రదర్ మొన్న వచ్చారు మీరు సాటర్డే లేరేంటి ఆయన వస్తే నేను మీకు తెలియదా నేను సాటర్డే రానండి మాకు సబ్బాతా అన్నాడు ఆయన. అవునన్న. సబ్బాత్ ఏంటి అంటే మీరు పాస్టరే కదా, సబ్బాత్ అంటే తెలియదా అన్న. తెలుసు కానీ అది మనది కాదు కదా అన్నాడు. సర్లే ఇంకా ఆయనతో ఆర్గ్యుమెంట్ మనకెందుకు, సరే ఎక్కడికి వెళ్తారు మీరు సబ్బాతు అన్నాడు. మాకు చర్చ్ ఉందండి వైఎంపీ ఇట్లా అని అనగానే ఎక్కడ అంటే కుక్కడపల్లి అట్లా మన అదే బొమ్మ అక్కడ స్టాట్యూ ఉంటుంది, ఆ స్టాట్యూకి పోతే లోనకు పోతుంటే అని వెంటనే చెప్పేసాడు నాకు. వైట్ డ్రెస్సా, ఆ వైట్ డ్రెస్ వాళ్ళేనా అన్నాడు. నేను అన్నాను స్తోత్రం ఆయన మాట ఎందుకన్నా. అది ఆయన కూడా వైట్ డ్రెస్ వేసుకొచ్చాడు. ఆయన ఆయన మామూలుగా వేసుకొచ్చాడు, దాని విలువానికి తెలవకపోవచ్చేమో. నేను పాస్టర్ అని చెప్పుకోవడానికి వైట్ డ్రెస్ వేసుకొచ్చి ఉంటాడు ఆయన. ఆ మాట కూడా అనేసాను ఆయన. నేను మరి అది వైట్ డ్రెస్ వైఎంపీఎం మీకెట్లా తెలుస్తారన్న. లేదు నాకు తెలియదు కానీ మా పిల్లలు అవి చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా బాగా పాటలు పాడతారు, అందరూ ఈ పాటలు పాడి ఉంచిన వాళ్ళంతా కూడా వైట్ డ్రెస్ వేసుకుంటారు డాడీ అని నాకు చెప్తారు. అన్నప్పుడు ఎవరమ్మా అని చూస్తే అక్కడ కింద ఉంటుంది అనమాట ఫోన్ నెంబర్లు అవి సార్ పేరు దయాకర్ గారి పేరు అయ్యగారి పేరు రాసి ఉంటాయి, వైఎంపీఎం అని లేబుల్ ఉంటుంది కదా మీ అదేనా అంటే అదే అన్న. అప్పుడు నేను చెప్పాను ఆవిడ నాకు తెలిసినంత మట్టుకి హైదరాబాదే కాదు ఏపీ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అటువంటి సంఘం నేను ఎక్కడ చూడలేదు. మా సంఘం ఉంది పెద్ద సంఘం, అది అడుగు వాళ్ళకున్నంత భక్తి విశ్వాసం లేదా. నెంబర్ 1 అంటే ఆయన ఒప్పుకున్నాడు. నేను విన్నాను కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా నేను నిజమని నమ్ముతున్నాను అన్నాడు ఆయన. అంత మంచి పేరు ఉంది మనకి. ఎందుకని మనం చేసే డిసిప్లిన్ మెయిన్. అది ఎలోహింకి ఇష్టమైంది డిసిప్లిన్, పంక్చువాలిటీ. అలాగే మనం కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటప్పుడు కూడా మనం వెనుకాడకూడదు. అట్ ఎనీ కాస్ట్ అవసరమైతే అప్పు చేసినా సహాయం చేయాలి. అది అలా చేయటం వల్ల వాడు ఏం చేస్తాడంటే మంచి పేరు, వైఎంపీఎంకి మంచి పేరు, ఇప్పుడు చాలా మంచి పేరు ఉంది. నాకు తెలిసిన సంఘాలస్తులంతా కూడా నేను చెప్పేస్తా ఓపెన్గా, ఈవెన్ మా సహోదరులకే చెప్పేస్తా, మీరు సరిగ్గా చేయట్లేదు నేను అక్కడ రానిగా అని చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. అదేంటంటే చెప్తున్నా మీరు సరి చేస్తే సరిగ్గా చేయండి, లేకుంటే అంతే మానేమనుకోదు. కానీ ఏదో మాట వరుసగా చేయకుండా అది నిజమైన భక్తి కానే కాదు. అది ఏదైనా చేయాలనుకుంటే 100% చేయాలి. అప్పుడు ఆయన మనం ఒకవేళ మనం వీక్ అయితే ఆయన సహాయపడతాడు మనకి, దాన్ని మనం ముందుకు వెళ్ళాలి, ఆయన మనల్ని పుష్ చేస్తాడు. అంతేగాని చేతులు ముడుచు కూర్చుని అయ్యో పాపం అయ్యో అంటే కాదు, ఎదుటివాడిని చూసి అయ్యో పాపం అంటే, ఒక వృద్ధురాలను చూసి అయ్యో పాపం అంటే కాదు, ఒక వికలాంగుని చూసి అయ్యో పాపం అంటే కాదు, విధురాలను చూసి అయ్యో పాపం అంటే ఏం లాభం వాడికి? వాడు కడుపు నిండుతుందా? ఏదో సహాయం చేయాలి. కొన్ని సంఘాలు అట్లా చాలా చేస్తాయి. భీమవరంలో లూథరన్ సంఘం ఉంది, వాళ్ళు ఎవ్రీ ఫస్ట్కి అనాథలందరిని పిలిచి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తారు. అంటే ఆ రోజుల్లో 50 రూపాయలు 100 రూపాయలు అంటే చాలా గొప్ప. మేము చదువుకునే రోజుల్లో అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను సికింద్రాబాద్లో చూస్తే క్యాథలిక్ చర్చిల్లో పెద్ద లైన్ ఉంటుంది, భోజనం పెడతారు వాళ్ళు. అట్లా అటువంటి అవకాశం మనకు లేకపోయినా కానీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మనం సహాయం చేయాలి. అది గొప్ప సంగతి. మనం చూసుకునే కన్నా మనతో పాటు వాళ్ళు కూడా హాయిగా ఉండాలంటే అది అటువంటి సహాయం చేసే గుణం ఆయన కోరుకుంటున్నాడు. అదే నిజమైన భక్తి. ఇక చివరగా కొన్ని విషయాలు, ఇప్పుడు యోబు గారి మన కీర్తనలు నేను కొన్ని చదువుతాను. దావీదు గారు ఏమంటారంటే ఆయన అన్నిటికంటే గొప్పది ఆయన నామం కంటే, ఆయన నామం చాలా పరిశుద్ధమైనది. ఎలోహిం నామం. ఆ నామమున ఏ పనైనా చేయవచ్చు. భక్తులు రోగులను స్వస్థపరచవచ్చు. మనకు చేతకాని పనులన్నీ కూడా ఆయన నామాన్ని ఆయన అడిగితే చేస్తారు. రోగులను స్వస్థపరచవచ్చు, ఏదైనా ప్రమాదం ఉంటే ఆ ప్రమాదాన్ని తప్పించవచ్చు. కానీ ఆయన నామం కంటే ఆయన వాక్యం చాలా గొప్పది అని ఆయనే ఒక కీర్తనలు 138వ అధ్యాయం 2వ వచనంలో ఆయన వాక్యం అంటే ఇప్పుడు మనం చదువుకున్నామే అదే. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే
నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి గొప్ప ఉన్నావు. చేసేదివి. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. దావీదు గారు అంట, ధర్మశాస్త్రము దావీదు గారు అంత గొప్పగా అనుభవించినట్టు ధర్మశాస్త్రాన్ని బైబిల్లో ఏ భక్తుడు అనుభవించలే. ఆయన దాని ధర్మశాస్త్రమే ఆయనకి ఆహారం, అంతే. ఆ దాంట్లోనే లీనమైపోతూ నీ నామము కంటే నీవిచ్చిన వాక్యం చాలా గొప్పది, అంతే కదా. మరి ఆయన నామాన్ని మనం ఉచ్చరించకపోయినా, ఆయన నామాల్లో మనం ఏమీ చేయకపోయినా కానీ ఆయన వాక్యానుసారముగా జీవిస్తే, ఆయన వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉంటే చాలా గొప్ప. ఆయన నామం కన్నా ఆయన వాక్యం చాలా గొప్పదండి. ఆయన వాక్యం అంటే ఏంటి? యాశ్వమెస్సే కదా. ఆయన వాక్యమే, ఆయన నామమే యాశ్వమెస్సే గారి ద్వారా వచ్చి మనకి బోధిస్తున్నారు. తండ్రి కంటే కుమారుని నామము గొప్పది ఎందుకంటారు? ఆయన యాశ్వమెస్సే గారు అంటారు, నా తండ్రిని గణపరిచినవాడు నన్ను గణపరుస్తాడు, నన్ను గణపరిచినవాడు నా తండ్రిని గణపరుస్తాడు. అట్లా యాశ్వమెస్సే గారు, ఆయన వాక్యం అంటే అది. ప్రకటన 19:13 మరియు ఎలోహిం వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉందంట. యాశ్వమెస్సే గారికి ఎలోహిం వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. కీర్తనలు 19 నేను చదువుతాను, ఒక నిమిషం. దావీదు గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. 19:67 చదవండి అమ్మ గోవా. 19 ఉంచుకోండి, 119 సారీ. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సరే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అలాగే 119, 165 కూడా నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఏమీ లేదట. నీ ధర్మశాస్త్రానుసారము నివసించే వారికి నెమ్మది గల జీవితం ఉంటుంది, నెమ్మది, ప్రశాంతత. 105 వచనం, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. గలతీ 3:12 ధర్మశాస్త్ర విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ధర్మశాస్త్ర విధులు ఆచరించేవాడు వాటి వలననే జీవించును. ఏదైనా ఒక గొప్ప కార్యం చేసినప్పుడు, ఎలోహిం కార్యం చేసినప్పుడు మనం దాన్ని సోమరితనముగా, నిర్లక్ష్యతముగా చేయకూడదు. అది ఆయనకి ఇష్టం ఉండదు. దాని ద్వారా మనం శాపగ్రస్తులు అవుతాం. ఎలోహిం కార్యము చేయటంలో నిర్లక్ష్యం చూపిస్తే వాడు శాపగ్రస్తుడు. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, పగ తీర్చుకొనక ఎలోహింకు చోటీయుడి. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును, నీతిని విత్తివాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడు. నీతిని విత్తివాడు శాశ్వతమైన బహుమానం అంటే ఇప్పుడు మనం కీర్తనలో మత్తయిలో చదువుకున్నాము, అదే అనమాట. లాస్ట్లో ఒక రిఫరెన్స్ చూద్దాము. యోబు గారు ఒక విషయంలో బాధపడతారు. ఆయన చాలా బాధపడ్డారు కదా. ఇప్పుడు అబ్రహాము విషయంలో మనం చూసుకున్నాము కదా. అబ్రహాము గారు ఆదికాండం 18:1-9 చూస్తే ఆయన ఇప్పుడు ఏం చేసేవారో మనం చూసాము. సరే, యోబు 29వ అధ్యాయం చూడండి. యోబు 29:1-25 వరకు ఆయన ఏమనుకుంటారు? ఆయనకు జరిగిన విషయానికి, ఆయనకు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బాధపడుతూ ఉంటారు. యోబు 29వ అధ్యాయం 1-25 వరకు. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, ఎలోహిం నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగురాచుంటిని. నా పరిపక్వ దినములో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఎలోహిం రహస్యము నా గుడారమునకు పైగా నుండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయ్యుండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నేను నూనె ప్రవాహంగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలవబడిరి, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి.
ప్రధానులు మాటలాడక ఊరకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. సరే అమ్మ చాలు. గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతే అంటే ఆ విధంగా వారికి సహాయం చేశారు ఆయన యోబు గారు ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి వ్యక్తికి సహాయం చేస్తారు. ఎందుకంటే భయం అన్నమాట ఆయనకి. అలా చేయకపోతే అది నా విధి, అది ఆయన నాకు ఇచ్చిన పని అనుకుని ఆయన అది ఏమన్నారు, తండ్రి లేని వారికి తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చెను. అంటే నశించు వారి ఎవరికైనా మా సహాయం చేస్తే మరి 10 కాలాలు పడి బాగునైనా సంతోషంగా బతుకు అంటారు. నువ్వు సంతోషంగా బతుకుంటే మాలాటోళ్ళకి సహాయం చేస్తావు కదా. వాళ్ళ దీవెనలు కూడా నా మీదకి వచ్చినాయి. విధవరాళ్ళ హృదయంలో సంతోషపెట్టించాడు. విధవరాళ్ళకి సహాయం చేయడం ఆయన వెనుకవాడేవాడు కాదు, అసలు తాను చేతిని ముడుచుకునేవాడు కాదు, ధారాళముగా వెదజల్లేవాడు అనమాట. ఇవన్నీ అనుకుంటూ నేను చేసిన కార్యాలు ఇంత గొప్ప కార్యాలు చూసి ఎలోహిం నన్ను విడిచిపెట్టేశాడా అని బాధపడుతున్నాను. నేను చేసిన కార్యాలన్నీ పరిశుద్ధమైన ఈ ధర్మశాస్త్రంలో అనుకూలమే చేశాను, నాకు ఈ శోధన వచ్చిందంటే ఎలోహిం నన్ను విడిచిపెట్టేశాడా అని బాధపడుతూ ఉండేవాడు. నేను సహాయపడి చేశాను కదా. ఆ విధవరాళ్ళు, ఆ బీదలు, ఆ అనాథలు వాళ్ళంతా ఎక్కడ ఏమైపోయారు, వాళ్ళు ఎవరు నాకు కనపడతలేదే. నేను వీధుల్లోకి వెళ్ళినప్పుడు నాకు అందరూ నమస్తే చేసేవారు, కూర్చోబెట్టి నన్ను న్యాయం తీర్చమనేవారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు లేరు నా దగ్గర, ఒంటరివాడిని అయిపోయి ఈ పుళ్ళుతో గోక్కుంటూ ఉన్నారు అని ఆయన బాధపడుతూ జరిగిన కార్యాలు తలుచుకుంటూ ఆయన పూర్వదినములో ఎంత మంచిగా ఉండేవాడిని, నేను ఎంతమందికి సహాయపడ్డాను అని ఆయన మనసులో అనుకుంటాడు అనమాట. అది అటువంటి జీవితం ఒకళ్ళకి సహాయపడాలంటే యోబు గారిలాగా. యోబు ఎటువంటి సహాయం చేసేవాడంటే అది ఒక కాదు, నో అనే మాట ఆయన డిక్షనరీలోనే ఉండదు. అట్లా మనము కూడా మనకు శక్తి కొలది, మరీ అంత మన శక్తి అంటే మనకు వచ్చే శాలరీ 1,00,000 రూపాయలు అనుకుందాం నెలకి, అందులో కొంతవరకు ఇస్తే అది మనకి మన పిల్లలకి అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మన తరతరాల వరకు మన పేరు చెప్పుకునే ఉంటారు. లాస్ట్గా అన్యుడి గురించి ఒక ధర్మశాస్త్రం రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చూడండి. అన్యులు ఉంటారు, నాస్తికులు. వాడు దేవుడు నమ్మడు, వాడికి ఏదీ లేదంటాడు నాస్తికుడు. అన్యుడు అంటే వాడు నమ్మితే దేవుడు అనుకుంటాడు. అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఇటువంటి పనులు చేస్తారు. ధర్మశాస్త్ర అనుకూలమైన పనులు చేసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2:14-15 ఒకసారి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములు యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. అది అన్యుడు కూడా, చాలామంది అన్యులు కూడా ఈ ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు, వాళ్ళకేంటంటే వాళ్ళకున్న మానవత్వం, హ్యుమానిటీ పద్ధతి ద్వారా మనుషులు కదా మనం, తోటి మనుషులు బాధపడుతున్నాడే అనే ఆలోచనతో వాళ్ళు సహాయం చేస్తారన్నమాట. వాళ్ళను కూడా పిలుస్తున్నాడు ఆయన యాషోమెస్సయ్య గారు. ఏమని, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అది వీళ్ళు చేసిన పనులేంటి, ఆకలి కొంటిని ఆహారం ఇచ్చారు, వస్త్రహీనుడై ఉంటే వస్త్రం ఇచ్చారు, దిగంబరై ఉంటే బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటే నన్ను వచ్చి పరామర్శించారు. ఇవన్నీ నాకు చేశారు. ఈ దీనులకు, ఈ యొక్క పేదలకు మీరు చేశారు కదా, నాకే చేసినట్టు కాబట్టి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం అది, రండి దానిని స్వతంత్రించుకొనుడి అని ఆయన చెప్తున్నారు. మనము కూడా అట్లా ఉండాలి. మనము కూడా ఏదో చదువుకుని సంతోషపడే కన్నా మనం చదువుకున్న దానిని మనం క్రియారూపంగా నెరవేరిస్తే అది మన తండ్రిని మనం ఘనపరిచినట్టు, సమాజంలో మనకు మంచి పేరు వస్తుంది. మన తండ్రి కూడా
ఈయన నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకునే విధంగా మనం అదే సువార్త, వాడిని ఏదో పిలుచుకొచ్చి మన వాక్యం విను మనం చెప్పనవసరం లేదు. మన ప్రవర్తన బట్టే వాడే మన దగ్గర రావాలా. జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు మత ప్రచారం చేయరు, క్రిస్టియన్ లాగా. క్రిస్టియన్స్ కూడా మత ప్రచారం చేయరు, వాక్యం చెప్తారు. అది వాళ్ళు ఏంటి మత ప్రచారం అనుకుంటారు, తెలియని వాళ్ళు. అది కానే కాదు, సరైన మార్గం చూపిస్తున్నారు. నడవండిరా ఇది మార్గం అని చూపిస్తారు, రెఫరెన్స్లు చూపిస్తారు, అన్నీ చూపిస్తారు కదా. అది చూస్తున్నారని అదేం చేయరు వాళ్ళు. అసలు వాళ్ళే సరిగ్గా చేస్తే ఈ దినముల ప్రపంచంలో అసలు ఈ యొక్క హంతకులు ఈ దోషులు చాలా ఉండరు. అందరూ ఎలోహింకి భయపడే వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు మనం చూసుకుంటారు. అది ఈ మన క్రిస్టియన్ కమ్యూనిటీ మాత్రం వాడేంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఇప్పుడు మనం చదువుకున్నాయి అన్నిలకు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మత ప్రచారం అనుకుంటారు దాన్ని, కానే కాదు. అది వాక్యం, ఎలోహిం వాక్యం. అది ఆ విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా చాలా ఇబ్బంది పెట్టుంటే, బోరు కొట్టుంటే క్షమించండి. ఎలోహిం ఆశీర్వదించగా అయ్యగారికి నాకు అవసరం ఇచ్చినందుకు, ఈ సమయం ఇచ్చినందుకు వందనాలండి. హల్లెలూయా.